ఈరోజు శ్రీకృష్ణ జన్మాష్టమి. విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో శ్రీకృష్ణుడు యొక్క అవతారము చాలా ప్రత్యేకమైనది. అయితే శ్రీకృష్ణుడు యదువంశంలోనే జన్మించడానికి కారణం ఏమిటి? శీలము గల యదుకులమున ఏలా పుట్టెను మహాత్ముడీశుడు విష్ణుండు, ఏ లీల మెలగే ఏ ఏ వేళల ఏమేమి చేసే వివరింపు తగన్ అంటూ పరీక్షిత్ మహారాజు శుకమహర్షిని ప్రశ్నిస్తాడు. ఎందుకు ఆ శ్రీకృష్ణుడు యదువంశంలోనే జన్మించాడు? నిజానికి ఈ రహస్యం మనకు అర్థమవుతే కృష్ణతత్వం మనకు పూర్తిగా బోధపడ్డట్టే. ఎక్కడైతే గోవులు పూజించబడతాయో, ఎక్కడైతే ప్రకృతితో కలిసి సహజీవనం చేసే అలవాటు ఉంటుందో, ఎక్కడైతే ప్రాణులన్నీ పరమాత్మ స్వరూపులే అన్న భావనతో వాటిని ఆరాధించటం జరుగుతుందో, ఎక్కడైతే అందరూ కలిసి ఒకే కుటుంబం అన్న భావనతో జీవించాలన్న ఆలోచన విధానం ఉంటుందో అక్కడ కృష్ణుడు జన్మిస్తాడు. ఇవన్నీ యదువంశంలో ఉండే లక్షణాలు. అందుకే నందుడు వసుదేవుడి దగ్గరికి వెళతాడు. ఇద్దరు మంచి మిత్రులు కనుక. అప్పుడు వసుదేవుడు, గోకులం నుంచి వచ్చావు, నీ ఆరోగ్యం బాగుందా, యశోద ఎలా ఉన్నది అని అడగల. పలు రోగంబులు పొందకున్నవే పసుల్ పాలిచ్చునీ ధేనువుల్, కొలకుల్ వాగులు వారి పూరితములే, గోష్ఠ ప్రదేశంబులన్ పులులు దుప్పులు సంచరింపవు గదా, పొల్పారునే ఘోషముల్ కలవే పచ్చని పూరి జంపములు తత్కాంతార భాగంబునన్ అని యోగక్షేమాలు అడుగుతాడు. అంటే పశువులకు ఆరోగ్యం బాగున్నది కదా, కొలను వాగులన్నీ నీటితో ఉన్నాయి కదా, క్రూర జంతువులేవి మన పశువులను హింసించటం లేదు కదా, పచ్చని పైరులు పచ్చిక బయళ్ళు వృద్ధి చెందుతున్నాయి కదా అని అడుగుతాడు. అంటే ఇలా ప్రకృతి ఉంటే నీ ఆరోగ్యానికి ఢోకా లేదు. చక్కగా నిరంతరము ఆ ప్రకృతితో కలిసి సహజీవనం చేయగలిగితే ఎలాంటి వ్యాధులు నీ దరిచేరవు. నందుడు కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చి, ఇంద్రుడి గురించి యాగం చేద్దాము అంటే, ఇంద్రుడి గురించి ఎందుకు యాగం చేయాలి అంటే, మఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసించ వాన కురియు. వాన కురిస్తే మేత పశువులకు దొరుకుతుంది. కాబట్టి ఆ ఇంద్రుణ్ణి సంతుష్టుణ్ణి చేయటం కోసం యజ్ఞం చేద్దాము అనగానే పశువులకు, కొండకు, బ్రాహ్మణోత్తములకు మఖము గావించుట మంచి బుద్ధి. ఇంద్రుడికి కాదు, ఈ గోవులను పూజిద్దాం, ఈ గోవర్ధన గిరిని పూజిద్దాం, ఈ పూజా విధానాలు మనకు తెలియజేసిన బ్రాహ్మణోత్తలను పూజిద్దాం, అది సమాజకు శ్రేయస్సును అందిస్తుంది అని జ్ఞాత్వా అజ్ఞాత్వా కర్మాణి జనోయం అనుతిష్టతి విదుషః కర్మసిద్ధి స్యాత్ యదాన అవిదుషో భవేత్. నాన్నగారు, మనం తెలిసి తెలియక అనేక పనులు చేస్తూ ఉంటాం. తెలిసి చేసిన పనులే పూర్తి ఫలితాన్ని ఇస్తాయి కనుక మనం గోవర్ధనగిరిని పూజిద్దాం అని వారంతా గోవర్ధనగిరిని పూజిస్తే ఇంద్రుడికి ఆగ్రహం కలిగి కుంభవృష్టి కురిపిస్తాడు. ఆ గోవర్ధనగిరిని ఎత్తి అందరినీ కాపాడతాడు శ్రీకృష్ణుడు. ఇంద్రుడికి గర్వభంగం అవుతుంది. గోవిందనామంతో ఆయన కీర్తింపబడతాడు. ఈ కథ ఏం చెబుతుంది? వాన కురిపించేది ప్రకృతే, విలయం కలిగినప్పుడు నిన్ను రక్షించేది ఆ ప్రకృతే. ఆ విషయాన్ని నువ్వు గమనించగలిగితే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ప్రకృతితో విలయతాండవం చేసేటువంటి ప్రయత్నానికి ముగింపు పలుకుతావు. కలిసి సహజీవనం చెయ్యాలన్న కోరిక నీలో ప్రబలుతుంది. అందుకే కృష్ణుడు యదువంశంలో జన్మించి కడుపున దిండుగా గట్టిన వలువలో లాలిత వంశ నాళంబుజనిపి విమల శృంగంబును వేత్రదండంబును జారిరాని కదా చంకనిరికి మీగడ పెరుగుతో మేళవించిన చల్ది ముద్దడాపలి చేత మనయనునిచి చెలరేగి తెచ్చిన ఆవకాయల వేళ్ల సందునత వెలయనునికి సంగడీల నడుమ చక్కగా కూర్చుండి నర్మ భాషణముల నగవు నెరిపి యాగభోక్త కృష్ణుడమరులు వెరుగంద శైశవంబు మరచి చల్ది గుడిచే అని భాగవతంలో వాళ్ళందరితో కూర్చొని
ఆ పెరుగు ముద్దలను ఎడంచేత్తో పట్టుకొని కుడి చేత్తో ఆవకాయ బద్దలను పట్టుకొని అవన్నీ నంచుకుంటూ తింటూ ఉన్నాడు అంటే దోస్ హూ డైన్ టుగెదర్ దే స్టే టుగెదర్ అన్న సత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఇలా అద్భుతమైనటువంటి సామాజిక జీవితాన్ని ఎలా గడపాలో భాగవతంలో కృష్ణుడు యదువంశంలో జన్మించటం ద్వారా మనకు తెలియజేశాడు.